హలో అండి. హాయ్ అందరికీ. నేను మా దేవుడి రూమ్ క్లీన్ చేస్తున్నా. ఆ నీళ్ళలో కొంచెం పసుపు, జువాది పౌడర్, పచ్చకర్పూరం వేసుకొని తుడిస్తే స్మెల్ బావుంటుంది. బాగా క్లీన్ అవుతుంది కూడా. ఇంకా మా ఆయననైతే దేవుడి రూమ్‌లో టోటల్‌గా పైనుంచి కింద వరకు వైట్ టైల్స్ ఏపిచ్చిండు. అది నేను మధ్యాహ్నం 2కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయిందండి. 4-5 అవర్స్ పట్టింది. ఓన్లీ టైల్స్ దేవుడి రూమ్ డోర్స్ క్లీన్ చేయడానికి మాత్రమే. దేవుడి రూమ్ డోర్స్‌కి లోటస్‌లు ఆ డిజైన్ వచ్చింది కదా! దాని లోపల నుంచి ప్రాపర్‌గా క్లీన్ చేయాలి. చాలా టైం పట్టింది. ఇంకా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని దేవుళ్ళని కాడికి పూజ చేసేవరకు నాకు 8 అయింది. నైట్ 8 అయిందండి. చాలా టైం పట్టింది. దేవుడి రూమ్ బావుంది, బావుందని కామెంట్ చేస్తారు కదా! పైకి బాగానే ఉంటది. దాన్ని ఎంత క్లీన్ చేస్తే అంత బావుంటది. ఏదైనా చూడడానికి బావుంటది కానీ దాని పని రెట్టింపుగా ఉంటది కదా! ఇంకా మనం దేవుళ్ళని తుడిచే క్లాత్‌లను వేడి నీళ్ళలో వెనిగర్, సోడా వేసి నానబెట్టి వాష్ చేస్తే బాగా శుభ్రంగా అవుతాయి. మొత్తం నా పూజ అంతా అయిపోయింది కానీ నా నడుము మొత్తం పోయిందండి. అంతా పని అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం